ఆరాధిస్తూ ఉన్నప్పుడే వ్యక్తిగతంగా ఆరాధన చేయడం అనేది నేర్చుకోగలము. అంటే ఆరాధించుట అనేది అభ్యసించాలి. ఈ ఆదివారం అర్పిస్తాం, వచ్చే ఆదివారం కూడా అర్పిస్తాం, ఆ పై వచ్చే ఆదివారం. ఎందుకు? ఒకానొక దినాన నువ్వు చెప్పగలుగుతావు ఏంటంటే, ప్రభువా ఇదిగో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను. నీకు ఇది నేను చేసేది. నీ వ్యక్తిత్వానికి తగినట్లుగా నేను నీకు ప్రార్థన చేస్తున్నాను. నీ బలిపీఠం దగ్గర, ఈ అర్పణ దగ్గర, యాక్చువల్గా ఈ అర్పణ దగ్గర నా యొక్క స్వంత కుమారుని లేకపోతే నా ప్రాణాన్ని నీకు అర్పిస్తున్నాను. నన్ను నేనే అర్పించుకుంటాను అక్కడ, నా భవిష్యత్తుని. వాళ్ళు లేకపోతే నా భవిష్యత్తు లేదు. నా ఫ్యూచర్ని ఈ వనాస్థలి మీద పెట్టి వధిస్తున్నాను. నా ఫ్యూచర్ని వధిస్తున్నాను, నా చిత్తాన్ని వధిస్తున్నాను, నా ప్రేమను వధిస్తున్నాను. ఇన్ టోటల్గా నన్ను నేనే అర్పించుకుంటున్నాను. అది వస్తుంది. సో కాబట్టి వధాస్థలిలో మనల్ని మనమే అర్పించబడ్డానికి అభ్యాసము అవసరం. ఈ అభ్యాసం అనేది లేనప్పుడు చాలా చాలా ఇబ్బందులు. క్రైస్తవుడు అక్కడే తిరుగుతాడు, స్పిరిచువల్ మెచ్యూరిటీ అనేది రాదు. దేవునికి మనం అర్పిస్తూ 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 ఉంటుండగా మనల్ని మనము ఎట్లా సమర్పించుకోవాలో అది అర్థమవుతుంది. సో పౌలు గారు తిమోతికి రాసిన 2వ పత్రికలో అన్నాడు, నేను చదువుతున్నా చూడండి 6వ వచనంలో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నన్ను నేనే అర్పణగా అర్పించుకున్నాను. పానార్పణగా చచ్చిపోతాను. ఎన్నో రాళ్ళు దెబ్బలు తిన్నాడు, క్రీస్తు ముద్రలు ఆయన మీద ధరించుకున్నాడు, ఎన్నో ప్రాణాపాయ పరిస్థితులకు వెళ్ళాడు, ఎన్నో మార్లు చెరసాలకు వెళ్ళాడు. ఈ అర్పణలో అర్పించుకుంటూ అర్పించుకుంటూ చివరికి వచ్చేసరికి ఆ మాట అన్నాడు. అంతే తప్ప మధ్యలో ఎక్కడ అనలేపాడు. పానార్పణముగా పోయబడుచున్నాను అని. వెడలిపోయే కాలానికి ప్రభువా నన్ను నేను నీకు అర్పించుకుంటున్నానని చెప్పగలిగేటువంటి విధానం రావాలి అంటే అర్పించుకోవడం అనేది నేర్చుకోవాలి.